ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం కార్యక్రమం మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి ఆహార నియమాల గురించి చెప్పుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మాత్రం మనకి ప్రాణధార జీవనధార అయిన నీటిని మాత్రం ఎలా తీసుకోవాలో తెలియకపోవడం కష్టం. మరి అందుకే ఆ కష్టాన్ని మీకు దూరం చేయాలంటే వేసవి కాలంలో అసలు నీళ్లు ఎన్ని తాగాలి, ఎన్ని తాగితే ఆరోగ్యంగా ఉండగలుగుతాం, నీళ్లు తాగాలంటే ఒక పద్ధతి ఉంటుంది, అదేంటి, ఇలాంటి మరెన్నో విశేషాలని ఈ రోజు ఆరోగ్యకరమైన ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, వేసవి కాలం వచ్చిందంటే చాలు మన శరీరానికి నీళ్ళు ఎక్కువ అవసరం అవుతూ ఉంటాయి, నీళ్ళు ఎక్కువ కావాలని అడుగుతూ ఉంటుంది శరీరం. మరి అందుకే అసలు వేసవి కాలంలో సుమారుగా యావరేజ్గా ఎన్ని నీళ్ళు తాగాల్సి వస్తుందంటారండి? ఎండ యొక్క వేడిని రక్షించటానికి మన శరీరం చెమట రూపంలో నీటిని ఆవిరి చేస్తూ చర్మాన్ని చల్లబరుచుకుంటూ ఉంటుంది. అందుకని బయట ఎంత వేడెక్కువ ఉంటే మన చర్మం అంత చల్లగా ఉంటుంది. అవును. సుమారుగా లీటర్ నుంచి లీటర్న్నర 2 లీటర్ల వరకు కూడా నీరు ఎక్కువ చెమట రూపంలో పోతూ ఉంటుంది, ఆవిరవుతూ ఉంటుంది. అంటే బయటికి ఎక్కువగా తిరిగే వారికి, గాలికి ఎక్స్పోజ్ అయ్యే వారికి. అదే ఇంట్లో ఉండేవారికి కనీసం 1 లీటర్ నీరన్నా చెమట రూపంలో కానీ ఆవిరి రూపంలో కానీ పోతూ ఉంటుంది. మరి వేసవి కాలం వచ్చింది అంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, నీడపట్టున కూర్చునే వారికి 3.5-4 లీటర్లు కంపల్సరీ త్రాగాలి. అదే బయట తిరిగేవారికి, ఎండలో ఎక్స్పోజ్ అయ్యేవారికి, చెమటలు బాగా పట్టేవారికి, ఇంకా ఎండల్లో పనులు చేసేవారికి అయితే 5 లీటర్లు తప్పనిసరిగా త్రాగవలసి ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే కొలిమి దగ్గర, వంటల దగ్గర, బాయిలర్ల దగ్గర, కొన్ని హీటింగ్ ఎక్విప్మెంట్స్ దగ్గర పనిచేసే వారికి అయితే, బాగా ఆటలాడే వారికి, పరిగెత్తే వారికి వేసవకాలం అయితే 6 లీటర్ వరకు కూడా తాగాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ నీరు అనేది ఇంత తీసుకుంటే కానీ పోయే నీరు పోతుంటుంది, మనం త్రాగే నీరెళ్ళి శరీరంలో నీటి నిష్పత్తిని బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని చక్కగా కూల్గా కాపలా కాస్తూ ఉంటుందన్నమాట. మీరు ఆహారం ఎంత తిన్నారు అనేది లెక్కలు వేయకండి, నీళ్లు ఎన్ని త్రాగామని వేసవికాలంలో మీరు లెక్కలేస్తే చాలా బాగుంటుంది. మనకి వేసవికాలం సుమారుగా 1 లీటర్ నుంచి 2 లీటర్ల మూత్రం మనం విసర్జిస్తూ ఉంటామండి. చలి వర్షాకాలాల్లో మూత్రం తెల్లగా వస్తుంది, ఫ్రీగా మంట లేకుండా వస్తుంది. వేసవికాలంలో నీరు కూడా మీరు ఎలా త్రాగాలంటే మూత్రం తెల్లగా, ధారగా, మంట లేకుండా ఫ్రీగా రావాలి. ఇలా నీరు సరిపోయేటట్లుగా మన వేసవిలో నీరు త్రాగాలి. అటు చర్మం నుంచి పోయే చెమట రూపంలో నీటిని మరియు మూత్ర విసర్జనలో పోయే నీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం త్రాగాలి. అంటే నేను అన్నట్టు రోజుకి సుమారుగా 4 లీటర్ల ద్రవ పదార్థం మనకు అందేటట్టు ఉండాలి. కొంతమంది ఆహారాల రూపాల్లో కూడా కొంత నీరు అందుతుంది, అది పెద్దగా ఒక 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకే నీరు చేరుతూ ఉంటుంది సహజంగా మనకి. ముఖ్యంగా నీటి ద్వారా వెళ్ళేది 4 లీటర్లు, 3.5 లీటర్లు అట్లా ఉంటే సరిపోతుంది. ఎండల్లో తిరిగే వారికి 4.5-5 లీటర్లు తప్పనిసరిగా త్రాగాలి. ఇంత నీటిని గనక త్రాగినప్పుడే ఈ వేసవికాలం 2-3 నెలలు మీరు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండగలుగుతారు, శరీరానికి వడదెబ్బ తగలకుండా రక్షించుకోగలుగుతారు. కానీ డాక్టర్ గారు, మీరేమో ఇంత నీళ్లు తాగాలి అని చెప్తున్నారు, వేసవి కాలం వచ్చేసరికి ఎన్ని నీళ్లు తాగినా అసలు దాహమే తీరదు. ఇంకా తాగుదామంటేనేమో పొట్ట పట్టేసినట్టు అయిపోతుంది, పొట్ట నిండిపోతుంది, ఇంకా నీళ్లు తాగాలన్నా తాగలేము. అసలు ఇలా ఎందుకు అవుతుందండి? అందరూ చేసే తప్పు ఏమిటంటేనండి, భోజనంతో పాటు నీళ్లు తాగుతూ ఉంటారు. మరి భోజనానికి కడుపు నిండా తినాలని ఒక కొలత పెట్టుకున్నారు. అవును. మరి లక్ష్యం ఎంత ఉంది కాబట్టి దాన్ని నింపేస్తున్నారు, ఇక మరి నీళ్ళకి. అందుకని అందరూ చేసే తప్పు ఏంటంటే అసలు తినేటప్పుడు నీరు త్రాగటం వల్లే దాహం తీరదండి. ఎందుకంటే మీరు ఆహారం ఆకలి అయిందని తింటున్నారు, మరి ఆకలికి ఆహారం ధర్మం, మరి దాహానికి ఆకలి కాదు, దాహానికి నీరు ధర్మం. అందుకని దాహం వేసినప్పుడు నీరు త్రాగాలి, ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవాలి. కానీ దాహం తీరిందా లేదా అని ఆలోచించకుండా ఆహారం తినేస్తున్నారు. అందరం చేసే పెద్ద తప్పు ఏమిటంటే ఆహారం తినేటప్పుడు ఆహారంతో పాటు నీళ్లు తాగేస్తూ ఉంటాం. ఈ ఆహారంతో పాటు తాగిన నీళ్లు మీ దాహాన్ని వెంటనే తీర్చవండి. ఎందుకంటే మీ ఆహారంతో పాటు ఈ నీళ్లు వెళ్ళి కలిసిపోయాయి. ఆహారము నీళ్లు కలిసేసరికి ఆహారం అరిగేంత వరకు మీ నీరు కూడా పొట్ట ప్రేగుల్లోనే ఉంటుందన్నమాట. ఇది రక్తములో చేరి మీ దాహాన్ని తీర్చాలి అనేసరికి 2-2.5 గంటల పైన పడుతుంది. అందుకని ఈలోపు మీ శరీరం దాహం దాహం అని అడుగుతున్నప్పటికీ
మీరు త్రాగిన నీరు దాహాన్ని తీర్చడానికి రక్తంలో చేర్చటం లేదు కాబట్టి భోజనం చేసిన తర్వాత కూడా మీకు దాహం లక్షణాలు పోవటం లేదు. తినేటప్పుడు నీళ్లు త్రాగటం వల్ల దాహం తీరదండి. అందుకని నీళ్ళని ఎప్పుడు కూడా ఎట్లా త్రాగాలంటే తినటానికి ముందే త్రాగేసేయాలి. దాహం తీర్చాకే ఆకలి తీర్చాలి. సమ్మర్కి ఈ పదాన్ని ఎప్పుడు మీరు మరవద్దు. దాహాన్ని తీర్చండి, తర్వాత ఆకలిని తీర్చండి. నేను చెప్పినట్టు ఖాళీ కడుపు మీద మీరు నీళ్లు త్రాగారనుకోండి, ఈ ఖాళీ కడుపు మీద తాగిన నీళ్లు 10 నుంచి 15 నిమిషాల్లో బ్లడ్లోకి వెళ్ళి వెంటనే మీ దాహం తీరుస్తాయి. ఎందుకంటే పొట్టలో ఏమీ లేవు కదా, నీళ్లు పోసిన వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. బ్లడ్లో వెళ్ళి బాడీ అంతా 5-10 నిమిషాల్లో వెళ్ళిపోతాయి. వెంటనే సెల్స్లోకి వెళ్ళిపోతాయి. వెంటనే మీ దాహం తీరిపోతుంది అనమాట. అది ఎలా త్రాగాలంటే టిఫిన్ తినటానికి ముందే నీళ్లు తాగేసి టిఫిన్ తినాలి. ఎందుకంటే నైట్ అంతా చెమటలు పడతాయి, ఫ్యాన్లు వేసుకుంటాం, ఆ వేడికి లోపల నీళ్ళు ఆవిరైపోతాయి. నిద్దట్లో ఎటు నీళ్లు సహజంగా త్రాగమండి. అందుకని ఉదయం పూట లేచిన వెంటనే నీళ్లు బాగా త్రాగారనుకోండి, 1.5 లీటర్న్నర, ఈ నీరు మీ లోపల సరిపడా ఉంటుంది కాబట్టి ఇక దాహం అనేది మీకు తినేటప్పుడు వేయదు. అందుకని తినేటప్పుడు నీళ్లు తాగాల్సిన అవసరం, తినేటప్పుడు దాహం తీరలేదే, ఇంకా పొట్ట నిండిపోయింది, ఇంకా నీళ్ళకి ఖాళీ లేదనే ఫీలింగ్ మీకు రాకుండా నీళ్లు ముందు త్రాగితే మంచిది. టిఫిన్ తినేటప్పుడు నీళ్లు త్రాగండి. టిఫిన్ తిన్న 2 గంటల వరకు త్రాగటం ఆపండి. ఈ 2 గంటల్లో మీరు తిన్న ఆహారం, అల్పాహారం అరిగిపోయి చక్క ప్రేగుల్లోకి వెళుతుంది, పొట్ట ఖాళీ అవుతుంది. అప్పుడు మీరు నీళ్లు తాగారనుకోండి, ఈ తాగిన నీళ్లు వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోతాయి, వెంటనే బాడీని కూల్ చేయడానికి ఉపయోగపడతాయి. అందుకని టిఫిన్ తిన్న 2 గంటల తర్వాత నుంచి లంచ్ తినడానికి ఇంకొక 15 గంట 20 నిమిషాల సమయం ఉందనే వరకు మీరు నీళ్ళని అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాస్ ఇట్లా అంచెలంచెలుగా త్రాగండి. ఇలా త్రాగే నీరు వెంటనే 5-10 నిమిషాల్లో బ్లడ్లోకి చేరి ఎండ యొక్క వేడిని, వాతావరణంలో వచ్చే ఆ వడగాలుపుల్ని తట్టుకోవటానికి చక్కగా సిద్ధంగా ఉంటుందన్నమాట. ఎంత నీరు చెమట రూపంలో పోయినా, మీ ఒళ్ళు తడిచిపోతున్నా మీకేమీ డిహైడ్రేషన్ రాదు, వేడి అనేది అనిపించదు అనమాట. అందుకని లంచ్ తినేటప్పుడు మీకు ఇక దాహం అనేది వేయదండి. మీరు పలావులు తిన్నా, వేసవకాలం కొత్త ఆవకాయలు తిన్నా అసలు తినేటప్పుడు దాహం వేయదు. ఎందుకు? ముందే నీళ్లు తాగాం కాబట్టి తినేటప్పుడు దాహం వేయదన్నమాట. అంచేత ఇక్కడి నుంచి నీళ్ళని ఇట్లా త్రాగండి. ఈ వేసవకాలం మీకు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాగండి. భోజనమైన 2 గంటల వరకు త్రాగొద్దు, గ్యాప్ ఇవ్వండి. పొట్టల ఆహారం కాస్త అరగటానికి సమయం పడుతుంది, హెవీగా ఉండదు. తినేటప్పుడు నీళ్లు త్రాగపోతే, తిన్న 2 గంటల వరకు త్రాగకపోతే, లంచ్ అయిన 2 గంటల నుంచి నీళ్ళ గ్లాస్ తీసుకుని అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు అట్లా నీళ్లు తాగితే సాయంకాలం 5-6 వరకు ఆ నీరు రక్తం లోపల చేరి మీకు నైట్ వరకు దాహం అనే లక్షణం లేకుండా కాపలా కాస్తూ ఉంటాయి అన్నమాట. ఈ టెక్నిక్ అనేది వేసవకాలంలో వడదెబ్బ తగలకుండా మీరు తాగిన నీరు వెంటనే రక్తం లోపలికి చేరి సెల్స్లోకి చేరి అక్కడి నుంచి మీకు బాడీకి కూలింగ్ ఇవ్వటానికి ఇమ్మీడియట్గా ఉపయోగపడుతుంది. తినేటప్పుడు నీళ్లు తాగారు, నేను నీళ్లు తాగాను అనుకుంటున్నారు, మీ నీరు సెల్స్లోకి చేరదు, మీ నీరు పొట్టలోని ఆహారంతో కలిసిపోయి ఉంటుంది. ఈ తప్పు చెయ్యొద్దు. మీరు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే డాక్టర్ గారు, ఇప్పటి వరకు మసాలాలు, ఆయిల్లో వేపినవి ఇలాంటివి తినడం వల్ల ఎక్కువ దాహం వేసింది. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు పద్ధతిలో ముందు నీళ్లు తాగి తర్వాత ఆహారం తీసుకుంటే ఇంకా దాహం ఏదంటారా? అంటే ఉప్పు ఎక్కువ ఉన్న కొత్త ఆవకాయలు తిన్నా కానీ, నూనెలేసిన పలావులు, బిర్యానీలు బాగా తిన్నా కానీ, అంటే అసలు తినేటప్పుడు దాహం అనేది అందులో ఉప్పు కారాలకు వేయదండి. ముందు దాహం తీర్చకుండా మనం తినటం మొదలు పెట్టాం. అందుకని దాహాన్ని తెలియజేసే సెంటర్ సాటిస్ఫై కాదు. ముందే నీళ్లు బాగా తాగేసి బాడీలో వాటర్ని రిజర్వ్ లో మనం నింపుంచాం. ఇక బాడీకి వాటర్ డిమాండ్ లేదు. ఇక తినేటప్పుడు దాహం అని ఎందుకు కోరుతుందండి? కాకపోతే తినేటప్పుడు పెద్ద ముద్దలు పెట్టుకుని గటగట మింగేస్తే నమలకుండా గొంతు పట్టుకుని ఎక్కుళ్ళు రావటం కానీ, గొంతు పట్టడం కానీ లక్షణాలు వస్తాయి, కానీ దాహం అనేది వేయదు. అంతేగాని అసలు ఎప్పుడు ఎంత వేసవ కాలంలో ఎలాంటి పదార్థాలు తిన్నా తినేటప్పుడు దాహం అనే లక్షణం అసలు కనిపించదు. అయితే డాక్టర్ గారు, మీరేమో దాహం తీర్చుకోవడానికి మంచినీటిని మాత్రం ఉపయోగించమంటున్నారు, కానీ వేసవకాలం వచ్చిందంటే చాలు చక్కగా చల్లగా తీయగా కూల్ డ్రింక్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తినాలనిపిస్తూ ఉంటుంది. లస్సీలు. అవును, కానీ మరి ఇవి దాహం కూడా తీరుస్తాయి కదండి? ఇవి కూడా మీరు చెప్పిన ఆహార పదార్థాలు దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడతాయి, కానీ అవి లేట్గా దాహాన్ని తీరుస్తాయి. ఎందుకంటే నీరెక్కువ ఆహారాలు తీసుకున్నారు,
బాడీ నీడెక్కువ ఉన్న ఆహారాలు అడగలేదండి, నీళ్ళు అడిగింది. నీళ్ల బదులు నీళ్ళు ఎక్కువ ఉన్న ఆహారాలు తాగుతున్నారు. నీళ్లు వేరు, నీళ్ళు ఎక్కువ ఉన్న ఆహారాలు వేరు. నీరెక్కువ ఉన్న ఆహారాలు అయితే మీ పొట్టలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అరగాలి, క్రిములు చంపాలి, కెమికల్ రియాక్షన్ జరగాలి, ప్రేగుల్లోకి వెళ్ళాలి, అక్కడ అరగాలి, అప్పుడు రక్తంలో చేరాలి. అంటే ఇంత లేట్ ప్రాసెస్ దాహం తీరటం అనేది. నీళ్లు త్రాగారనుకోండి, నీళ్లు జీర్ణం అవ్వాల్సిన పని లేదండి. త్రాగిన వెంటనే పొట్టలో నుంచి ఎక్కువ భాగం బ్లడ్లోకి వెళతాయి, కొద్దిగా చిన్న ప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళతాయి. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మీకు దాహం తీర్చిదడానికి ఉపయోగపడేది నీరు, కానీ నీళ్ళు ఎక్కువ ఉన్న ద్రవ పదార్థాలు కాదు, నీళ్ళు ఎక్కువ ఉన్న పండ్లు కాదు, నీళ్ళు ఎక్కువ ఉన్న కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కాదు. ఎందుకని నీరు డైరెక్ట్ ఎఫెక్ట్, నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు ఇండైరెక్ట్ ఎఫెక్ట్. ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకుని ఉపయోగించుకుంటే బాగుంటుంది. విన్నారు కదండి, వేసవికాలం వచ్చిందంటే మనందరికీ దాహం వేస్తుంది, కానీ నీళ్లు తాగేస్తూ ఉంటాం. అది ఎన్ని తాగాలి, ఏ సమయాల్లో తాగాలి, ఆహారం తీసుకునే ముందు ఎంత తాగాలో డాక్టర్ గారు చక్కగా వివరించి చెప్పారు కదా. మరి ఈ వేసవికాలం అంతా కూడా నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో నీటిని తీసుకుంటే గనక ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో డాక్టర్ గారిని అడిగి ఏ రెసిపీ చెప్పబోతున్నారో కనుక్కుందాం. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ సూపర్ రెసిపీని చెప్పబోతున్నారండి? మనందరికీ వేసవికాలం వచ్చిందంటే చల్లగా ఉండే కూల్ డ్రింక్స్ త్రాగటం బాగా అలవాటు. అందులో ఉండే పంచదార వల్ల కానీ, కెమికల్ ఎఫెక్ట్ వల్ల కానీ, ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, లేనిపోని కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా కూడా వేసవికాలం హాయిగా ఉండే తమలపాకు డ్రింక్ని, కూల్ డ్రింక్ని న్యాచురల్గా మరి కుండలో నీటితో ఎట్లా తయారు చేసుకోవచ్చు ఈరోజు మనం స్పెషల్గా చూడబోతున్నాం అనమాట. తమలపాకు కూల్ డ్రింక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు సుమారుగా ఒక 25, సోంపు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్. తమలపాకుల్ని మనం అట్లా తొడుములు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ముందు కట్ చేసుకోవాలి. తమలపాకుల్ని ఆ రకంగా ముక్కలుగా కట్ చేసుకుని, సోంపు తీసుకున్నాం. భోజనానంతరం మనం సోంపు ఉపయోగిస్తుంటాం కదా, ఆ సోంపు ఇక్కడ చిన్న మిక్సీలో సోంపు వేసాం. కట్ చేసిన తమలపాకులను కూడా మిక్సీలో వేసేసి ఒక్కసారి మిక్సీ తిప్పిన తర్వాత అందులో కొంచెం నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్లా చేయాలి. అలా పేస్ట్లు అయిన తమలపాకు సోంపు మిశ్రమాన్ని ఒక చిన్న ఫిల్టర్లో వేసేసి ఫిల్టర్ చేసేస్తాం. పైన పిప్పి లాంటిది ఉండిపోతుంది. ప్యూర్ తమలపాకు సోంపు రసం అడుగు భాగానికి అట్లా దిగుతుంది అనమాట. పూర్తిగా పిప్పి తీసేస్తాం. ఆ రసాన్ని మనం తీసుకుంటాం. ఆ రసానికి నీరు, మనం ఫ్రిడ్జ్లో నీరు వాడటం మంచిది కాదు కాబట్టి కుండలో వేసవికాలం చల్లటి నీరు తీసుకుని హాఫ్ గ్లాస్కి 1 గ్లాసుడు నీళ్లు కలుపుకుంటే తమలపాకు కూల్ డ్రింక్ బాగుంటుంది. అలా కలిపిన తమలపాకు డ్రింక్కి 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, కొద్దిగా పులుపు కావాలంటే మళ్ళీ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. తేనె 1 టేబుల్ స్పూన్ వేస్తాం. తీపి కొద్దిగా చాలా వరకు కొద్దిగా వేసుకోవచ్చు అనమాట. తీపి పులుపు కాంబినేషన్లో చాలా టేస్ట్గా తమలపాకు డ్రింక్ చాలా బాగుంది. ఇది వేసవికాలం తాపాన్ని తగ్గించుకోవటానికి చక్కగా న్యాచురల్ కూలింగ్ని ఇచ్చే తమలపాకు కూల్ డ్రింక్ పిల్లలకి, మనకి, ఇంట్లో పెద్దవారికి ఎవరైనా త్రాగొచ్చు. ఇది డైజెస్టివ్ టానిక్ లా చాలా బాగా పనికొస్తుంది. సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే ఏవేవో జ్యూసులు తాగుతూ ఉంటాం మనందరం. ఏవేవో జ్యూసులను తయారు చేసుకునే విధానంలో కూడా ఆ ప్రక్రియలో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మరి అందుకే డాక్టర్ గారు చూపించిన ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పనిసరిగా ప్రయత్నించండి. తమలపాకులు మనందరి ఇళ్లలో ఉంటూ ఉంటాయి. చక్కగా గార్డెన్లో ఉన్న తమలపాకులను తెచ్చుకుని డాక్టర్ గారు చెప్పిన ఈ రెసిపీ ప్రకారం పాటిస్తే గనక ఈ వేసవికాలం అంతా చల్లని పానీయాలందరూ ఆరోగ్యంగా సేవించవచ్చు. నమస్కారం సార్, నా పేరు హేమంత్ అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మా అమ్మగారికి పసతిత్తులో రాళ్ళు ఉన్నాయి అన్నారండి. దాన్ని మీ పద్ధతిలో, అంటే న్యాచురల్ పద్ధతిలో ఎలా తగ్గించాలో చెప్పగలుగుతారా కొంచెం? నమస్కారం హేమంత్ గారు. పసరతిత్తులో రాళ్ళు అంటే గాల్ బ్లాడ్లో రాళ్ళు అంటారండి. కిడ్నీలో రాళ్ళు మంచినీళ్ళు తాగితే కరగటం కానీ కదలటం కానీ చేస్తాయి. కానీ గాల్ బ్లాడ్లో రాళ్ళకి నీళ్ల వల్ల లాభం ఉండదు. కొలెస్ట్రాల్ని కరిగించే ఆహారాలే గాల్ బ్లాడ్లో రాళ్ళు కరిగించడానికి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. గాల్ బ్లాడ్లో రాళ్ళని కొలెస్ట్రాల్ స్టోన్స్ అని ఎక్కువగా అంటూ ఉంటారు. మరి మనం తీసుకున్న ఆహారంలో కాస్త కొలెస్ట్రాల్ పదార్థాలు గాల్ బ్లాడ్లోకి వెళ్ళి అక్కడ పేరుకుని రాళ్ళ కింద గడ్డలు కట్టేస్తూ ఉంటాయి అన్నమాట. మరి దీన్ని తగ్గించాలి అంటే
చిన్న సైజు స్టోన్స్ అయితేనే కరిగే అవకాశం ఉంటుంది. అదే గాల్ బ్లాడర్లో పెద్ద సైజు రాళ్ళు ఉన్నా మరీ ఎక్కువగా ఉన్నా అడ్డుపడుతూ ఇబ్బందిగా నొప్పిగా ఉంటూ ఉంటే అప్పుడు ఎమర్జెన్సీ సర్జరీ కానీ వాటిని తొలగించుకునే ప్రక్రియ కానీ చేయించుకోవటం తప్ప మరో మార్గం లేదు. మనకు నొప్పి లేదు, ఇన్ఫ్లమేషన్ లేదు, ఏ విధమైన ఇబ్బంది లేకుండానే ఉంది అన్నప్పుడు చిన్న సైజు స్టోన్స్ అయితే కొన్ని ఆహార నియమాలు పాటిస్తే కొంత ఉపయోగం ఉంటుంది. స్టోన్స్ కరిగే అవకాశం కూడా ఉందండి. అయితే చాలా టైం ప్రాసెస్, మెల్లగా ఫలితం వస్తుంది అనమాట. కాస్త రోజు కూరలు ఎక్కువగా తీసుకోవటం, అది వెజిటబుల్స్ అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, ఏ తిన్నా కాస్త ఎక్కువ తింటే మంచిది. అట్లాగే పండ్లు ఎక్కువగా తీసుకోవటం, నట్స్ స్ప్రౌట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవటం, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటాయి. ఈ న్యాచురల్ డైట్స్ అనేవి కొలెస్ట్రాల్ని కరిగించడానికి ఎక్కువ ఉపయోగపడతాయి. అందుకని వైట్ ప్రోడక్ట్స్ కానీ దాని సంబంధమైన ఆహార పదార్థాలు ఎక్కువ కొలెస్ట్రాల్ ఉత్పత్తి కారణం కాబట్టి నూనెలో దేవిన పదార్థాలు, నూనె ఎక్కువ ఉన్న పదార్థాలు, వైట్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి మాని, అలాగే జంతు సంబంధమైన ఆహారాలు కూడా కాస్త మాని వృక్ష సంబంధమైన ఇలాంటి ఆహారాలు తీసుకుంటే చిన్న సైజు గాల్ బ్లాడర్లో స్టోన్స్ కరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నొప్పి లేనంతకాలం అట్లా ఒక 5-6 నెలలు చేస్తూ ఉంటే మళ్ళీ చెకప్కి వెళ్తే సరిపోతుంది అనమాట. ఈ 5-6 నెలల్లో ఎంత చేంజ్ వచ్చిందో తెలుస్తుంది. చిన్న సైజు అయితే కరిగిపోతాయి, పెద్ద సైజు ఏమాత్రం కరగట్లేదు, ఇబ్బందిగా ఉన్నప్పుడు సర్జరీ ఎప్పుడైనా తప్పదు. చేత మన ప్రయత్నం మనం చేస్తాం, ఆశించిన ఫలితం రానప్పుడు వైద్య విజ్ఞానంలో ఉన్న సర్జరీల వైపు తెళ్ళకి తప్పదన్నమాట. ఓకే, విన్నారు కదండి హిమవంత్ గారి సమస్యకి డాక్టర్ గారు చెప్పిన పరిష్కారం ఏంటో. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి సమస్య నుంచి బాధపడుతున్నట్లయితే కనుక డాక్టర్ గారు చెప్పిన ఈ సలహాలని సూచనల్ని తప్పనిసరిగా పాటించండి. సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం రోజు ఎన్నో ఆహార నియమాలు తెలుసుకుంటున్నాం, పాటిస్తున్నాం కూడా. అలాగే డాక్టర్ గారు చూపించే వ్యాయామాలని, యోగాసనాలని కూడా పాటిస్తున్నాం కదా. మరి ఈ రోజు ఎపిసోడ్లో డాక్టర్ గారిని అడిగి ఏ వ్యాయామం లేదా ఎక్సర్సైజ్ చెప్తారో కనుక్కుందాం. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం ఏ యోగాసనం లేదా వ్యాయామం చూపించబోతున్నారండి? వేసవికాలం వేడిని బయటికి వెళ్లకుండా, కదలకుండా ఇంట్లో కూర్చున్నందుకు వీపు భాగం, నడుము భాగం కూడా బిసుగుపోతుంటుంది. వెన్నుపాములో ఉండే నరాల వ్యవస్థ కూడా కాస్త డల్ అయిపోతుంది. దాన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడే మంచి ఎనర్జీని రిలీజ్ చేసే ఆసనాలు కొన్ని ఉంటాయి కదా. వాటిలో ముఖ్యమైన ఈరోజు 2 చూపించబోతున్నాం. ఒకటి భుజంగాసన్, 2 అర్ధచంద్రాసన్. ఈ 2 ఆసనాలు నీరసాన్ని, ఫెటిక్ని తగ్గించి సమ్మర్లో మిమ్మల్ని యాక్టివ్గా, ఎనర్జెటిక్గా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అవేంటో చూడండి. మెడని, నడుముని వెనక్కి విరవటం ద్వారా పనిలో ముందుకు వంచిన భారమంతా వెనక్కి వంచినప్పుడు తగ్గిపోతుంది అనమాట. ఇది పాము పడగలేపినట్టుగా ఉంచే ఆసనం కాబట్టి భుజంగాసనం అంటారు. ఇట్లా 2 కాళ్ళని దగ్గర కానిచ్చి మనం లైన్గా నుంచున్న తర్వాత 2 పాదాల మధ్యలో ఒక అడుగు దూరం పెట్టి మనం అట్లా నుంచుంటాం. కుడివైపు శరీరాన్ని, నడుముని బెండ్ చేసి కుడి అరిచేతిని ఆ స్టూల్ మీద పెట్టి అట్లా ఉంచేసి ఎడమ కాలుని చూడండి స్ట్రైట్గా పైకి లేపాము. ఎంత ఎత్తు మీరు లేపగలిగితే అంత ఎత్తు లేపచ్చు. ఎడమ చేతిని కూడా పైకి చాపేసి మెడను కూడా ఎడమ వైపు తిప్పేసి మనం అట్లా ఉంటాం అన్నమాట. ఇదే విధముగా మరో పక్కకు మనం చేయవచ్చు అన్నమాట. ఎడమ కాలుని నేల కానుంచుతాం, కుడి కాలుని పైకి గాలిలోకి లేపి ఎడమ చేతి అరిచేతిని స్టూల్ మీద పెట్టి మనం ఎడమ వైపుకి బెండ్ చేస్తాం అన్నమాట. ఉండగలసేపు అట్లా ఉండి, ఉండలేనప్పుడు మెల్లగా ఈ ఆసనాన్ని నుంచి విరమించవచ్చు. చూశారు కదండి, ఈరోజు యోగాలో డాక్టర్ గారు 2 ఆసనాలను చూపించారు. ఈ 2 ఆసనాల వల్ల నీరసం తగ్గి రోజంతా ఎనర్జెటిక్గా ఉండి మన పనులు మనం చేసుకోగలుగుతాం.
ఇలాంటి మరెన్నో ఆసనాలు చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, అయ్యా, అసలు వేసవికాలం అంటేనే నీళ్లు, కానీ నీరు విరివిగా దొరుకుతుంది కదా అని చాలా తేలిగ్గా చులకనగా చూస్తూ ఉంటాం. అవునమ్మా. ఆ నీరు మనకి ఎంత ప్రాణానికి ఎంత అవసరమో, వేసవి కాలంలో ముఖ్యంగా ఎన్ని లీటర్లు తాగితే ఆరోగ్యానికి మంచిదన్న విశేషాలందరినీ మా ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ రోజు ఎపిసోడ్ని. వేసవి కాలం వచ్చింది కాబట్టి డాక్టర్ గారు ఈ రోజు ఎపిసోడ్లో చెప్పిన సలహాలని సూచనలు అన్నింటినీ పాటిస్తే గనక సూర్యుడు ఎంత ఎర్రగా మండినా కూడా చక్కగా మనం లోపల చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.